లోకల్ న్యూస్ నేను తులసి ముందుగా హెడ్లైన్స్. జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుకు స్థానచలనం. నూతన కలెక్టర్ గా వినయ్ కృష్ణారెడ్డి నియామకం. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా సీతక్కకు బాధ్యతలు. అభివృద్ధిపై జిల్లా ప్రజల ఆశలు. కాళేశ్వరం పేరుతో దోపిడీకి పాల్పడ్డ కేసీఆర్ కుటుంబం. సీఎం రేవంత్ పై కేటీఆర్ విమర్శలపై రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఆగ్రహం. నాళేశ్వర్లో ఘనంగా గ్రామ దేవతలకు బోనాలు. బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్న మున్నూరు కాపులు. పాఠశాలలో మొదలైన దోపిడీ పర్వం. పాఠశాల లోగోతో ప్రైవేట్ వారితో పుస్తకాల విక్రయాలకు శ్రీకారం. విద్యార్థి సంఘాల ఆగ్రహం. జిల్లా నూతన కలెక్టర్ గా వినయ్ కృష్ణారెడ్డి బాధ్యతలు చేపట్టారు. గురువారం ఐఏఎస్ల బదిలీలలో భాగంగా రాజీవ్ గాంధీ హనుమంతు బదిలీ కాగా ఆయన స్థానంలో వినయ్ కృష్ణారెడ్డి ఛార్జ్ తీసుకున్నారు. జిల్లా కలెక్టర్ గా వినయ్ కృష్ణారెడ్డి శుక్రవారం సమీకృత కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. ఇదివరకు ఉన్న కలెక్టర్ బదిలీ కావడంతో నూతన కలెక్టర్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. శుక్రవారం ఆయన విధుల్లో చేరారు. బాధ్యతలు చేపట్టిన కలెక్టర్ ను పలువురు కలిసి పూల బొకేలను అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల జరిగిన రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ అనంతరం అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న జూపల్లి కృష్ణారావును మరో జిల్లాకు కేటాయించి నిజామాబాద్ కు సీతక్కకు బాధ్యతలు అప్పగిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం నిజామాబాద్ జిల్లాకు కాంగ్రెస్ హయాంలో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. మొదటి నుండి మంత్రి పదవి ఆశిస్తున్న సుదర్శన్ రెడ్డికి రెండవ కేబినెట్ విస్తరణలో రిక్తహస్తం మిగిలింది. ముగ్గురు మంత్రులకు శాఖల కేటాయింపు అనంతరం ప్రభుత్వం అనేక మార్పులు చేపట్టింది. ఇదివరకు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా కొనసాగిన టూరిజం శాఖ, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుకు నిజామాబాద్ ఇన్ఛార్జ్ బాధ్యతల నుండి తప్పించి పంచాయతీరాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న సీతక్కకు ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి బాధ్యతలను అప్పగించారు. కాంగ్రెస్ హయాంలో ఉమ్మడి పాత 10 జిల్లాలు నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ప్రాతినిధ్యం కల్పించలేదు. ఎన్నికల సమయంలో పార్టీలో చేరిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, కొండ సురేఖ ఇలా పలువురికి మంత్రి పదవి కేటాయించిన నిజామాబాద్ విషయంలో నిర్లక్ష్యం వహించి ఇన్ఛార్జ్ మంత్రి చేతిలో జిల్లా భవిష్యత్తును ఉంచారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రానున్న స్థానిక సంస్థల నాటికి జిల్లాకు మంత్రి పదవి దక్కుతుందా లేక ఇన్ఛార్జ్ మంత్రి అన్ని తానే చూస్తారనే విషయంలో క్లారిటీ లేకుండా ఉండింది. కాళేశ్వరం పేరిట కేసీఆర్ కుటుంబం అడ్డంగా దోపిడీకి పాల్పడిందని నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు డాక్టర్ ఆర్ భూపతి రెడ్డి ఆరోపించారు. ఘోష్ కమిషన్ కేసీఆర్ ను విచారణకు పిలవడంతో బండారం బయటపడుతుందని, కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిపై పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. సీఎంపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకోబోమని ఖబర్దార్ కేటీఆర్ అని హెచ్చరించారు. కేటీఆర్ కు రోజులు దగ్గర పడ్డాయని విమర్శలు మానుకోకుంటే భౌతిక దాడులకు కూడా వెనుకాడబోమని పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి గురువారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాళేశ్వరంపై విచారణ జరుగుతుండటంతో కేసీఆర్ కుటుంబం ఫ్రస్ట్రేషన్ లో ఉందన్నారు. కేటీఆర్ సీఎంపై చిల్లర ముఖ్యమంత్రి అంటూ పిచ్చి కూతలు కూస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదని హెచ్చరించారు. పెండింగ్ ప్రాజెక్టుల విషయమై మాత్రమే కాంగ్రెస్ సర్కార్ సబ్ కమిటీ వేసిందని, కాళేశ్వరం విషయంలో కాదనే విషయాన్ని బీఆర్ఎస్ నేతలు గుర్తించాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం లేదన్నారు. కాళేశ్వరం అవినీతిలో మామ అల్లుడు అడ్డంగా దొరికిపోయారని, ప్రజల ముందు దోషులుగా నిలబడ్డ పరిస్థితి ఉందన్నారు. అభివృద్ధిలో టాప్ లో తెలంగాణ ముందుకు పోవడాన్ని ఓర్వలేక ఫ్రస్ట్రేషన్ లో కేటీఆర్ వాగుతున్నారని, పరిస్థితి ఇలాగే ఉంటే ఊళ్లలో తిరగనీయబోమని, దాడులు కూడా జరుగుతాయని డాక్టర్ భూపతి రెడ్డి హెచ్చరించారు. మంత్రివర్గ విస్తరణలో జిల్లాకు అన్యాయం జరిగిన మాట వాస్తవమేనని, అధిష్టానానికి ఈ విషయమై విన్నవించడం జరిగిందన్నారు. ఇంకా 3 ఖాళీలు ఉన్నందున జిల్లాకు అవకాశం దక్కుతుందని భావిస్తున్నామని భూపతి రెడ్డి ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
మీడియా సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉద్దేశం ఏంటంటే ప్రెస్ మీట్ పెట్టడంలో గత 2-3 నెలల నుండి ఎప్పుడైతే కేసీఆర్ ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో దోషిగా నిలబడ్డారో అప్పటి నుండి మొత్తం వాళ్ళంతా ఫ్రస్ట్రేషన్ వెళ్ళిపోయింది. కేసీఆర్ కుటుంబం అంతా ఒకవైపు కవిత జైలుకు పోవడము, మరి అధికారం కోల్పోయి ఉన్న పదవులని పోయి, కేసీఆర్దేమో ముఖ్యమంత్రి పదవి పోయింది, కేటీఆర్దేమో మంత్రి పదవి పోయింది, మరి హరీష్ రావుది మంత్రి పదవి పోయింది, ఇక కవితనేమో జైలుకు పోయి. ఇప్పుడు ఏమైందంటే మొత్తం కేటీఆర్ ఏ విధంగా మాట్లాడుతున్నాడంటే ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి మీద ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నాడు. అంటే ఒకసారి చిల్లర ముఖ్యమంత్రి అంటున్నాడు, ఒకసారి ఏమో ఎటిక కూడా వీకలేరని అంటుండు, ఇంకొకసారి ఏదో నోటికి వచ్చింది పిచ్చుకుక్కలాగా కొడతా ఉన్నాడు. ముఖ్యంగా దీనికి కారణం ఏంటంటే ఇవాళ మనం కాళేశ్వరం మీద ఏదైతే ఈ జ్యుడిషియల్ ఎంక్వైరీ జరుగుతూ ఉందో ఘోష్ గారిది, దాంట్లో వీళ్ళు మామ అల్లుడు అడ్డంగా దొరికిపోయారు. మొన్నటిదాకా ఏం చెప్పారంటే అన్ని అనుమతులు ఉండి మరి క్యాబినెట్ నిర్ణయం ద్వారా మేము కాళేశ్వరం కట్టినాము, అంతా సైంటిఫిక్గానే కట్టినాము, ఓన్లీ 2 అవి పిల్లర్స్ ఉంటాయి, అవి కూలిపోయినాయి, ఒక బ్లాక్ మాత్రమే కూలిపోయింది, మాదే పెద్ద తప్పు లేదని మాట్లాడిండు. ఇవాళ మొత్తం దగ్గర ఒక 150 మందిని ఎంక్వైరీ చేసి అన్ని తర్వాత ఇప్పుడు కమిటీ రిపోర్ట్ ఇచ్చే టైంలో చివరిగా కేసీఆర్ను, తర్వాత ఈటల రాజేందర్ను, హరీష్ రావును, వీళ్ళ ముగ్గురిని కమిషన్ ముందు అపియర్ కమ్మని చెప్పి నోటీస్ ఇచ్చిన తర్వాత ఇవాళ వాళ్ళు మాట్లాడిన తీరు అంటే డాక్యుమెంటేషన్ ఒక తీరు ఉంది, వీళ్ళు ఒక మీరు మాట్లాడుతున్నారు. 2015 మార్చిలోనే మనకు అంటే టెక్నికల్ శాంక్షన్స్, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ అన్నీ కూడా కాళేశ్వరంకి వచ్చినాయి. యాక్చువల్గా సబ్ కమిటీ వేసిందేమో, సబ్ కమిటీ అంటే ఈ తుమ్మల నాగేశ్వరరావు గారు, తర్వాత ఈటల రాజేందర్ గారు, తర్వాత హరీష్ రావు గారు కలిసి, అప్పుడు హరీష్ రావు గారు ఇరిగేషన్ మంత్రి ఉండే కాబట్టి వీళ్ళ ముగ్గురు నేతృత్వంలో ఒక సబ్ కమిటీ వేసారు. అది ఏప్రిల్లో వేసారు. అది కూడా దేనికి వేసారు అంటే పెండింగ్ ప్రాజెక్టుల మీద ఒక స్టడీ చేయడానికి, కాళేశ్వరం కొరకు కాదు. కాళేశ్వరంకి సంబంధం లేకుండా ఈ కమిటీ వేసారు. ఆ కమిటీ రిపోర్ట్ వేయలేదు, ఇంకా దానికి కాళేశ్వరంకి ఆల్రెడీ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ ఇచ్చేసి టెండర్స్ కాల్ఫర్ చేసినటువంటి సందర్భం. నవిపేట్ మండలం నాళేశ్వర్ గ్రామంలో ఘనంగా శ్రీ పోచమ్మ మహాలక్ష్మి అమ్మవార్ల బోనాల పండుగ కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకున్నారు. మున్నూరు కాపు సంఘం సభ్యులు బోనాలతో ఊరేగింపుగా వెళ్లి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు జరిపారు. నవిపేట్ మండలం నాళేశ్వర్ గ్రామంలో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ మహాలక్ష్మి అమ్మవార్ల బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. నాళేశ్వర్ గ్రామంలో ఉన్న 400 కుటుంబాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకున్న సంఘ భవనంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మహిళలు మంగళహారతులతో కడలను ఎత్తుకొని పెద్ద సంఖ్యలో ఊరేగింపుగా నృత్యాలతో గ్రామంలోని అమ్మవార్ల మొక్కు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామంలో ఉన్న మున్నూరు కాపు సభ్యులంతా రైతు వేషధారణతో, రైతు కండువ, తెల్లని షర్ట్లతో ఐక్యమత్యంగా ఉండి గ్రామంలో ఈ పండుగను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకున్నారు. మహిళలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని నృత్యాలతో అలరిస్తూ ఈ బోనాల పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు. అమ్మవార్లకు మేకలను బలి ఇచ్చి నైవేద్యం సమర్పించారు. ఈ సందర్భంగా సంఘం సభ్యులు సరీన్, హనుమాన్లు, ప్రవీణ్లు మాట్లాడుతూ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ మహాలక్ష్మి అమ్మవార్లకు బోనాలు సమర్పించడం జరిగిందన్నారు. గ్రామస్తులు, ప్రజలు పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని కోరుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు నాళేశ్వర్ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో గత 5 సంవత్సరాలుగా మున్నూరు కాపు సంఘాన్ని నిర్మించుకొని కళ్యాణ మండపం నిర్మించుకోవడం జరిగింది. దాంట్లో పోచమ్మ పండుగ చేసుకోవాలని పెద్దలు నిర్ణయించడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా పోచమ్మ పండుగ నిర్వహిస్తూ, అలాగే పాడి, పశువు, ధనం, ధాన్యం ప్రతి ఒక్కరికి, గ్రామంలో ప్రతి ఒక్కరికి ఉండాలని, అమ్మవారి ఆశీస్సులు ఉండాలని బోనాలను ఎత్తుకొని ఆడవారు మంగళహారతులు తీసుకొని గ్రామంలో పెద్ద మొత్తంలో ర్యాలీగా ఊరంతా తిరిగి ఈరోజు
మా పాతూరైనటువంటి విలేజ్కి వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. అమ్మవారి ఆశీస్సులు ఇలాగే ఉండి నాలేశ్వర్ గ్రామ ప్రజలపై పాడి పంటపై చూపాలని మున్నూరు కాపు సంఘం సభ్యులు ఇంత ఘనటి విజయాన్ని ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. వారితో పాటు గ్రామ ప్రజలందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఈ సందర్భంగా అందరినీ అమ్మవారి దయ ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు నాలేశ్వర్ గ్రామంలో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా పోచమ్మ తల్లికి మరియు అలాగే మహాలక్ష్మి అమ్మవారికి బోనాల పండుగను నిర్వహించడం జరిగింది. ఈ పండుగ జాతరలో మా మున్నూరు కాపు 400 కుటుంబాలు సుమారుగా ప్రతి ఒక్క ఇంట్లో నుంచి అందరు కుటుంబ సభ్యులు వచ్చి ఆడవారు ఆరతులు వచ్చి మగవారు రైతు కండువతో వచ్చి పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా నాలేశ్వర్ గ్రామ ప్రజలకు మరి మా మున్నూరు కాపు కుల బాంధవులందరికీ అమ్మవారి ఆశీస్సులు పెద్ద ఎత్తున ఉండాలని, పాడి పంటలతో పుష్కలంగా పండాలని చెప్పేసి అమ్మవారికి మొక్కులు తీర్చుకొని ఈరోజు ఇక్కడ పెద్ద ఎత్తున కార్యక్రమం చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా పెద్ద ఎత్తున ఈ బోనాల జాతర చేశామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మున్నూరు కాపు సంఘం నిర్ణయం తర్వాత 5 సంవత్సరాల తర్వాత పోచమ్మ పండుగ చేయాలని పెద్ద మనుషులు నిర్ణయం చేశారు. గ్రామ దేవత అయిన పోచమ్మ మరియు మహాలక్ష్మి అమ్మవారికి కడలు తీసి బోనాల పండుగగా మున్నూరు కాపు పరివారం మొత్తము ఆడపడుచులతో రావడం జరిగింది. ప్రత్యేకంగా ఈరోజు ఎందుకంటే అన్ని పాడి పంటలు మరియు మున్నూరు కాపు సంఘంలో పెళ్ళిళ్ళు అన్ని వైభవంగా జరుగుతున్నాయి కాబట్టి అందరు సుఖ సంతోషంతో ఉండాలని, నాలేశ్వర్ గ్రామ ప్రజలు అందరి మీద అమ్మవారి దీవెనలు ఉండాలని, పాడి పంటలు బాగా పండాలని మన మున్నూరు కాపు సంఘం సభ్యులు ఈ పండుగను నిర్ణయించడం జరిగింది. ఈ పండుగకు భారీ ఎత్తున ప్రజలు వచ్చి మున్నూరు కాపు సభ్యులు అందరూ పాల్గొనడం జరిగింది. దీనికి అందరికీ సహకరించిన మున్నూరు కాపు యూత్ సభ్యులకు, సంఘం సభ్యులకు మరియు పెద్దలందరికీ నా యొక్క మనవి. నిజామాబాద్ నగరంలో గల్లీకో విద్యా సంస్థ వెలిసింది. కొన్ని అనుమతులతో వెలువగా మరికొన్ని అనుమతులు లేకుండానే అడ్మిషన్లు జరుపుతున్నారు. పాఠశాలలో చేరిన విద్యార్థులకు అదే పాఠశాల యాజమాన్యం పుస్తకాలను విక్రయించే ₹1000 వసూలు చేస్తున్నారు. నిజామాబాద్ నగరంలో గల్లీకో కార్పొరేట్ విద్యా సంస్థలు వెలిశాయి. పలు పాఠశాలలో CBSE పాఠశాల పేరిట ప్రచారం చేస్తున్నారు. పాఠశాలకు కావలసిన మౌలిక వసతులు లేకున్నా విద్యాలయాన్ని తెరుస్తున్నారు. పాఠశాలలో అడ్మిషన్ పొందిన నాటి నుండి పేరెంట్స్ జేబుకు చిల్లుపడేలా పుస్తకాల మోత మోగిస్తున్నారు. విద్యార్థికి కావలసిన పుస్తకాలు ఎక్కడైనా కొనుగోలు చేసే వెసులుబాటు ఉన్నా నగరంలో శ్రీ చైతన్య యాజమాన్యం మాత్రం స్వతహాగా వారే ముద్రణ జరిపి పాఠశాలకు కొద్ది దూరంలో ఒక గదిలో విక్రయాలు జరుపుతున్నారు. పాఠశాల మోనోగ్రామ్తో ముద్రించిన పుస్తకాల విక్రయంపై AISF, AIPUS విద్యార్థి సంఘాలు పుస్తక విక్రయ కేంద్రం వద్ద నిరసన వ్యక్తం చేశారు. విషయాన్ని విద్యాశాఖ సిబ్బందికి సమాచారం అందించిన సకాలంలో స్పందించిన దాఖలాలు లేవు. దీంతో విద్యార్థి సంఘం నాయకులు రఘురాం, అనిల్ మాట్లాడుతూ పాఠశాలల తీరుపై ధ్వజమెత్తారు. దీనికి తోడు విద్యాశాఖ అధికారుల ఉదాసీన వైఖరి సైతం విద్యార్థుల తల్లిదండ్రుల పాలిట శాపంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. అక్రమ దందాకు తెరతీస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నా పేరు రఘురామ్, తెలంగాణ AISF రాష్ట్ర సహాయ కార్యదర్శి. ఏదైతే శ్రీ చైతన్య విద్యా సంస్థల పేరుతోటి బుక్సులు అమ్మడం విద్యా హక్కు చట్ట నిబంధనలకు విరుద్ధంగా అమ్ముతూ ఉన్నారు. ప్రశ్నిస్తే మాత్రం ఇక్కడ మాకు పర్మిషన్ ఉంది, ఇది ఉంది, అసలు దేని మీద ఉంది అనేది కూడా క్లారిటీ వాళ్ళకి లేదు. కానీ గొడవలకి దిగుతూ ఉన్నారు, విద్యార్థి సంఘాల మీద దౌర్జన్యాలు దిగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. తక్షణమే ఏదైతే విద్యాశాఖ అధికారులు స్పందించి ఏదైతే ఇలాంటి బూటకపు బుక్స్లు అమ్ముకుంటూ అదేవిధంగా బూటకపు ఇది అడ్మిషన్లు చేస్తున్నటువంటి పేరెంట్స్లకు విద్యార్థుల మోసం చేస్తున్నటువంటి శ్రీ చైతన్య విద్యా సంస్థల మీద వెంటనే విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకొని వెంటనే ఏదైతే పర్మిషన్ లేనటువంటి స్కూళ్ళు కూడా ఉన్నాయో ఆ స్కూళ్ళని వెంటనే సీజ్ చేయాల్సిందిగా మేము AISF విద్యార్థిగా మేము విద్యాశాఖ అధికారులను డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణమే విద్యాశాఖ అధికారులు స్పందించకపోతే మాత్రం AISF ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరిస్తూ ఉన్నాం. AIPSC విద్యార్థి సంఘంగా ఏదైతే శ్రీ చైతన్య పాఠశాల యొక్క ప్రింట్ తోటి ఉన్నటువంటి బ్యాగులు, బుక్కులు కూడా ఈరోజు పట్టడం జరిగింది. అసలు ఎటువంటి అనుమతులు లేకుండా డైరెక్ట్ పక్కన ఒక గోదాంని పెట్టుకొని ఈరోజు పుస్తకాలకు 12,000 నుంచి 15,000 వరకు బుక్కులకు ఫీజులు పెట్టడం జరిగింది. దాంతోపాటు యాప్ పేరుతోటి ₹9,000 వసూలు చేస్తూ ఉన్నారు. ఒక యాప్ ఆన్లైన్ క్లాసుల పేరుతోటి 9,000, పుస్తకాల పేర్లతోటి 13,000 నుంచి 15,000 వరకు వసూలు చేస్తూ ఈరోజు విద్యార్థుల తల్లిదండ్రులు
తల్లిదండ్రులను మోసం చేస్తూ ఎటువంటి అనుమతి లేకుండా డైరెక్ట్గా శ్రీ చైతన్య పేరుతో ప్రింట్ వేసుకొని ఈరోజు విద్యను వ్యాపారంగా మారుస్తున్నటువంటి శ్రీ చైతన్య యాజమాన్యం పైన క్రిమినల్ కేసులు పెట్టాలి. దీంతోపాటు అనుమతి లేనటువంటి ఈ బుక్స్ అన్నింటినీ కూడా సీజ్ చేయాలని చెప్పేసి డిఓ గారికి విన్నవించుకుంటున్నాం. లేని పక్షంలో ఈ పాఠ్యపుస్తకాలు అన్నింటినీ డైరెక్ట్గా తీసుకెళ్లి పేద ప్రజలకైనా పంచుతాం, విద్యార్థులకు పంచుతాం, లేదా తీసుకెళ్లి మీ ఆఫీస్కైనా పెడతామని చెప్పి. గత 3 సంవత్సరాలుగా జిల్లా పరిపాలనాధికారిగా సేవలందించిన రాజీవ్ గాంధీ హనుమంతుకు స్థానచలనం కలిగింది. నిజామాబాద్ నూతన కలెక్టర్ గా టి వినయ్ కృష్ణారెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతును స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, రెవెన్యూ శాఖ స్పెషల్ సెక్రటరీగా బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ గా భూభారతి కమిషనర్ గాను అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు ఉత్తర్వులు జారీ చేశారు. నిజామాబాద్ నూతన కలెక్టర్ గా టి వినయ్ కృష్ణారెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఐ&క్యాట్ కమిషనర్ గా ఉన్న వినయ్ కృష్ణారెడ్డిని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గా నియమితులను చేశారు. ఖరీఫ్ వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. బోరు బావుల కింద వ్యవసాయ వరి నాట్లు వేస్తున్నారు. ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాసరెడ్డి రైతులకు పలు సూచనలు చేస్తూ వ్యవసాయ సాగు జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. ఖరీఫ్ సీజన్ జోరందుకుంది. నిజామాబాద్ జిల్లా పరిధిలోని వర్ని, కోటగిరి, ఎడపల్లి, బోధన్, రెంజల్ మండలాల్లో వరి నాట్లు వేస్తున్నారు. యాసంగి కోతలు పూర్తి కాగానే వర్షాల పంటలను మొదలుపెట్టారు. కోసిన ధాన్యం విక్రయించిన వెంటనే భూమిని తిరిగి పంట కోసం సాగు చేసుకుని దుక్కి దున్ని నారులికారు. అల్పపీడనాల ప్రభావంతో కురిసిన వర్షాలకు తోడు బోరుబావుల కింద దమ్ము చేసి వరి నాట్లు వేస్తున్నారు. వ్యవసాయ కూలీలు పొలం పనుల్లో బిజీగా మారారు. సన్న రకం ధాన్యం పంటలపై ఆసక్తి కనబరుస్తూ నాట్లు ముమ్మరం చేశారు. సగానికి పైగా వరి నాట్లు పూర్తయ్యాయి. ఆధునిక వ్యవసాయ పద్ధతులను అనుసరించి ఇక్కడి రైతాంగం కాలంతో పోటీ పడుతూ వర్షం కోసం ఎదురు చూడకుండా నిజాంసాగర్ కాలువల ద్వారా వచ్చే నీటితో చెరువులను నింపుకున్నారు. మరోపక్క బోరుబావుల నీటితో పనులను వేగవంతం చేస్తున్నారు. రైతులకు కావలసిన అన్ని రకాల సౌకర్యాలను ప్రభుత్వం కల్పించడంతో పాటు ప్రభుత్వ సహాయంతో పాటు స్వయంగా పెట్టుబడి పెట్టి నాట్లు వేస్తున్నారు. నాట్లు పూర్తి చేసిన కొందరు కలుపు మందులను పిచికారీ చేస్తున్నారు. మరికొందరు ట్రాక్టర్ల సహకారంతో దుక్కులు దున్ని దమ్ము చేసి వరి నాట్లు వేస్తున్నారు. మొత్తం మీద ఖరీఫ్ సీజన్ మొదలు కావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాల ఆరంభం నుండి ద్రోణి ప్రభావం వల్ల వర్షాలు సమృద్ధిగా కురవడంతో పనులు వేగవంతమయ్యాయి. గుడ్ మార్నింగ్. నేను మండల వ్యవసాయాధికారి టి రాజు, కోటగిరి మండలం. మన మండలంలో ఈ వానాకాలం సీజన్కి 13,850 ఎకరాలు మనకు వరి పండించబోతున్నారు రైతులు. ఈ 13,850 ఎకరాలలో 10,000 ఎకరాల్లో నర్సరీ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఈ నర్సరీ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ మనకు ఏప్రిల్ చివరి వారం నుంచి రైతులు పోసుకున్నారు. ఈ ఆల్మోస్ట్ ఇప్పుడు మనకి ఒక 650 ఎకరాల వరకు ఇప్పటివరకు ట్రాన్స్ప్లాంటింగ్ స్టార్ట్ అయిపోయింది. మన దగ్గర మన మండలంలో బీహార్ కూలీలు వాళ్ళు 70-75% వాళ్ళే కవర్ చేస్తున్నారు. 25% కొత్తపల్లి ఏరియా చెప్పండి. అండ్ ఇక్లాస్పూర్, కొత్తపల్లి శివారు అండ్ రాంపూర్ శివారులో ఆల్మోస్ట్ ఒక 550 ఎకరాలు కవర్ అయిపోయింది. మిగతా గ్రామాలలో కూడా ఇంకొక వారం 10 రోజుల్లో స్టార్ట్ అయిపోతుంది. ఈ వర్షాలు ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో అప్పుడు ఇంకా మనకు చురుకుగా మరి వరి నాట్లు. నేను కోటగిరి ఉమ్మడి మండలాల మార్కెట్ కమిటీ చైర్మన్. నా పేరు గాయకవాడ హనుమంతు. మరి ఋతుపవనాలు తొందర రావడంతో మా మార్కెట్ కమిటీ బృందంతో మేము వ్యవసాయ భూములను పరిశీలిద్దామనే ఆలోచనతో మేము శుద్ధం శివారులో రావడం జరిగింది. ఇక్కడ నాట్లు పెద్దలు గంగారాం పటేల్ గారి వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలిస్తూ మరి నాట్లు వేస్తున్నారు. ఇక్కడ వారు మండల కేంద్రంలోని ప్రతి ఒక్క రైతులు ప్రజలందరూ ఈ ఋతుపవనాలను వినియోగించుకుంటూ ముందుకు పోవాలని మేము ఆశిస్తున్నాము. మరి మనకు ఏదైతే అవసరం వస్తే ఏ చిన్న అవసరం వచ్చినా పెద్దలు మన బాన్స్వాడ కాన్స్టిట్యూషన్ పెద్ద దిక్కు మరి పెద్దలు మాజీ మంత్రివర్యులు, మాజీ సభాపతి, ప్రస్తుతం బాన్స్వాడ శాసనసభ్యులు, రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారులు వారు కానీ మరి పెద్దలు ఆగ్రో ఇండస్ట్రీ చైర్మన్ బాలరాజన్న గారి అండదండలతో మన బాన్స్వాడ నియోజకవర్గంలో చాలా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నాం. ఇదే తరుణం ముందుకు మరిన్ని సంవత్సరాలు కూడా వారు ఉన్న రోజులు మనకు ఎలాంటి దోఖ ఉండదు. ఈరోజు మాకు అన్న నీళ్ళు కావాలని చెప్తే వారి దృష్టికి తీసుకెళ్తే వ్యవసాయ రైతులకు వారి దృష్టికి వెళ్ళిన 24 గంటలు మనకు నీళ్ళు ఇచ్చే
ప్రయత్నం చేస్తారు. వాళ్ళు ఇచ్చిర్రు. నిజాం సాగర్ కెనాల్ నుంచి మనకు నీళ్ళు ఇస్తారు. మరి నారుమడులు పోసుకోండి, వర్షాలు పడకపోతే నారుమడులు పోసుకోండి అని సలహాలు ఇస్తూ చెప్తారు. అవసరమైతే తిడతారు కూడా. కానీ మన రైతును ప్రోత్సహిస్తారు వారు. రైతులకు ప్రోత్సహిస్తూ బాన్స్వాడ కాన్స్టిట్యూషన్లో నిజామాబాద్ జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోనే పేరున్న నియోజకవర్గం అది పోచారం శ్రీనివాస్ రెడ్డికే దక్కింది. వారి యొక్క ఆలోచనతో ఇక్కడ నాయకులు కానీ ప్రజలకు అందుబాటులో ఉంటూ రైతాంగానికి నాయకులు చాలా మట్టుకు సహకరిస్తూ వారి అడుగుజాడల్లో నడుస్తున్నారు. రైతుల సౌకర్యం గ్రోమోర్ షాప్ ఏర్పాటు చేయడం అభినందనీయమని దర్పల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఆర్మూర్ చిన్నబాలరాజు అన్నారు. పంటల సాగుకు అవసరమయ్యే నాణ్యమైన ఎరువులు, విత్తనాలు, వ్యవసాయ పరికరాలు రైతులకు అందుబాటులో ఉంటాయని ఆయన చెప్పారు. దర్పల్లి మండల కేంద్రంలోని గాంధీ చౌక్ సమీపంలో నూతనంగా గ్రోమోర్ ఫర్టిలైజర్ షాప్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరైన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆర్మూర్ చిన్నబాలరాజ్, కాంగ్రెస్ పార్టీ నాయకుడు చెలిమేల శ్రీనివాస్, సొసైటీ చైర్మన్ చిన్నారెడ్డిలతో గ్రోమోర్ షాప్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్మూర్ చిన్నబాలరాజ్ మాట్లాడుతూ గ్రోమోర్ లో నాణ్యమైన ఎరువులు, విత్తనాలు, వ్యవసాయ పరికరాలు అందుబాటులో ఉంటాయని అన్నారు. రైతుల సౌకర్యార్థం భూసార పరీక్షలు ఉచితంగా చేయబడతాయని చెప్పారు. దర్పల్లిలో గ్రోమోర్ షాప్ ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. రైతులు ఈ సేవలను సద్వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రోమోర్ జనరల్ హెడ్ వినికొండ మురళీకృష్ణ, వివిధ గ్రామాల రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు కోరమండల్ ఇంటర్నేషనల్ కంపెనీ వారి మన గ్రోమోర్ మన దర్పల్లి సెంటర్ను ప్రారంభించిన సందర్భంగా కంపెనీ వాళ్లకు దర్పల్లి మండల రైతుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి రైతులకు కాబట్టి రైతులంతా ఖచ్చితంగా మన గ్రోమోర్ ఎంచుకొని రైతులు సద్వినియోగం చేసుకొని మరి షాపును మనం ఆదరిస్తే మనకు అన్ని వేళలా అందుబాటులో ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఖచ్చితంగా రైతులందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తారు. ఇంటర్నేషనల్ కమిటీ వాళ్ళు దర్పల్లిలో మన గ్రోమోర్ సెంటర్ అని స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ యొక్క సెంటర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతులకి సేవ చేయటం. సో అది ఏ విధమైన సేవ అంటే వాళ్ళకి విత్తనాల దగ్గర నుంచి, అంటే విత్తనం పెట్టిన దగ్గర నుంచి హార్వెస్టింగ్ కోతకు వచ్చిన దాకా అన్ని రకాల ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు, సలహాలు, సూచనలు అన్నీ సరసమైన ధరల్లో ఇక్కడ లభ్యమవుతాయి. సో ఇది మాకు దాదాపుగా 2 తెలుగు రాష్ట్రాల్లో మాకు ఇది 700-800 గ్రోమోర్ సెంటరు. అలానే మా యొక్క మేము తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రాలో కూడా విస్తరించి ఉండటం జరిగింది. సో ఈ యొక్క మన గ్రోమోర్ సెంటర్ని ఈరోజు దర్పల్లో, ఇది నిజామాబాద్ జిల్లాలో 25వ మన గ్రోమోర్ సెంటర్. సో ఇక్కడ మాకు డైరెక్ట్గా కంపెనీ నుంచి ఎటువంటి దళారులు ఉండరు, ఎటువంటి మధ్యవర్తులు ఉండరు. ఇది కంపెనీ యొక్క ఓన్ అవుట్లెట్, అంటే కంపెనీతో స్థాపించబడి కంపెనీ నిర్వహిస్తున్న అవుట్లెట్. సో ఇక్కడ ఎంప్లాయీస్ మాత్రమే ఉంటారు. సో దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే సైంటిస్టుల ద్వారా రైతులకు సలహాలు ఇవ్వటము, సో ఫీల్డ్ విజిట్ చేయటము, అన్ని రకాల సేవలు, అంటే యంత్ర సామాగ్రి దగ్గర నుంచి, విత్తనాల దగ్గర నుంచి, ముఖ్యంగా డ్రోన్స్ కూడా. ఇప్పుడు మీ అందరికీ తెలుసు, రైతులు మొత్తం కూడా స్ప్రేయింగ్ చేయడానికి, పిచికారీ చేయడానికి ఇబ్బంది పడుతున్నారు, కూలీలు దొరక్క. మన గ్రోమోర్ సెంటర్లో ఏంటంటే డ్రోన్ ద్వారా కూడా పిచికారీ చేస్తారు. నామినల్గా డబ్బులు తీసుకొని 300 రూపాయలు, 400 రూపాయలు అట్లా ఒక ఎకరానికి తీసుకొని మేము డ్రోన్ సర్వీసెస్ కూడా ఇవ్వటం జరుగుతుంది. అలానే మట్టి పరీక్షలు, అలానే ఇంక అన్ని రకాల సేవలు, ఇన్సూరెన్స్ సేవలు, అలానే ఫైలో అని, అంటే మీకు వాతావరణ పరిస్థితులు ఇవన్నీ చెప్పటం కానీ, అలానే మార్కెట్ ధరలు ఎలా ఉన్నాయి ప్రతి పంటకి, మనం పండించే పంటకి, ఇవన్నీ ఒకటే సొల్యూషన్. ఇంత చిన్న మండల కేంద్రంలో ఇంత ఇన్ఫర్మేషన్ రైతుకు సంబంధించి మన గ్రోమోర్ సెంటర్లో దొరుకుద్ది. సో ఈరోజు ఇక్కడ మన గ్రోమోర్ సెంటర్ని ప్రారంభించుకోవడం జరిగింది. సో అలానే ఇక్కడ వచ్చిన రైతులందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు. వాళ్ళందరూ కూడా మా అందరికీ సహకరించాలని ఈ యొక్క మన గ్రోమోర్ సెంటర్ని ఈ రోజు నుంచి దర్పల్లి మండల రైతుల చేతుల్లో పెడుతున్నాము. రష్యాలో నిర్వహించిన ఇన్ మాస్కో 2025 ఉషు స్పోర్ట్స్ ఛాంపియన్ లో బంగారు పథకాన్ని సాధించాడు నవీపేట్ మండలవాసి మహమ్మద్ ఇమ్రాన్ అలీ ఖాన్. క్రీడాకారుని ఘనంగా సన్మానించారు తహసీల్దార్ వెంకటరమణ. లవిపేట్ మండల కేంద్రంలో గోల్డెన్ వెల్ఫేర్ తెలంగాణ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి నవీపేట్ తహసీల్దార్ వెంకటరమణ ముఖ్య అతిథిగా హాజరై మహమ్మద్ ఇమ్రాన్ అలీ ఖాన్ ను శాలువాలు, పూలమాలల మొమెంటులతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ వెంకటరమణ మాట్లాడుతూ నవీపేట్ మండలం ఫతేనగర్ గ్రామానికి చెందిన మహమ్మద్ ఇమ్రాన్ అలీ ఖాన్ 2025లో రష్యాలో జరిగిన మార్షల్ ఆర్ట్స్ విభాగానికి చెందిన ఉషు ఛాంపియన్షిప్ లో 17 దేశాలు 58 మంది క్రీడాకారులు పోటీలో పాల్గొనగా
మొహమ్మద్ ఇమ్రాన్ అలీ ఖాన్ బంగారు పథకాన్ని సాధించడం దేశానికి గర్వకారణమన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఒక మారుమూల గ్రామమైన ఫతేనగర్ నుండి అంతర్జాతీయ స్థాయికి వెళ్లి అక్కడ క్రీడల్లో గెలుపొందడం భారతదేశానికి గర్వకారణమన్నారు. ఇమ్రాన్ అలీ ఖాన్ కు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు ప్రోత్సహించి మునుముందు మరెన్నో పథకాలు సాధించే విధంగా సహకరించాలన్నారు. అనంతరం బంగారు పథకం గ్రహీత ఇమ్రాన్ అలీ ఖాన్ మాట్లాడుతూ, నా విజయానికి కారణం తన తండ్రి అయిన సర్ఫరాజ్ ఖాన్ అన్నారు. తన కోచ్ మొహమ్మద్ ఉమర్ బేసిక్ కోచ్ ను అందించగా అనంతరం పటియాలలో పూర్తి కోచింగ్ తీసుకోవడం జరిగిందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి తనకు ఏదైనా ఉద్యోగ భరోసాతో పాటు ప్లేయర్ గా, కోచ్ గా అవకాశాలు కల్పించారన్నారు. ఈ కార్యక్రమంలో గోల్డెన్ తెలంగాణ సంక్షేమ సంఘం అధ్యక్షులు తాహిర్ బిన్ జాఫర్, ఎంఎస్ సుబాన్, జనవికాస్ సేవా సంస్థ జిల్లా అధ్యక్షులు తెడ్డు పోషెట్టి, టీఆర్ఎస్ నాయకుడు మొహమ్మద్ రఫీక్, ఎన్ఆర్ఐ కాంగ్రెస్ పార్టీ నాయకులు పర్వేజ్ అహ్మద్ మరియు ఫతేనగర్ గ్రామస్తులు, స్థానిక యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దాదాపు 17 కంట్రీస్ పాల్గొనడం వంటి ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో మన మండలం పేరు నిలబెట్టినందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఏదైతే ఇమ్రాన్ అలీ ఖాన్ గారికి సపోర్ట్ చేసినటువంటి ఈరోజు వాళ్ళ ముఖ్యంగా ఏంటంటే ఈరోజు అతను ఈ స్థాయికి ఎదిగి గోల్డ్ మెడల్ పొందిందంటే దాని వెనుక వారి తల్లిదండ్రుల కృషి చాలా ఉంటుందని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాను. అయితే ఏంటంటే ఇప్పుడు మన ఇమ్రాన్ అలీ ఖాన్ గారు ఈరోజు మన ఫతేనగర్ వాసి, తెలంగాణ పేరు నిలబెట్టినందుకు ప్రత్యేకంగా మరియు మండలం తరఫున మరియు నేను ఒక తహసీల్దార్గా మరియు మండల వాసుల తరఫున వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మరియు ఇతను ఇంకా రాబోయే రోజులలో ఉన్నత శిఖరాలు అధిరోహించి ఫతేనగర్ గ్రామానికి మరియు మండలానికి మంచి పేరు తీసుకురావాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ. अगर मैं थोड़ी सी इसके ऊपर तवज्जो चाहूँगा कि हम लोगों का सबसे बड़ा अचीवमेंट ये है कि गल्फ कंट्रीज़ में नॉन मुस्लिम्स को बॉडी को तदफीन मतलब गाड़ने नहीं देते। तो 2016 में KTR साहब जब थे उनके पास हम लोग गए, रिप्रेजेंटेशन करें और 3600 सिर्फ नॉन मुस्लिम्स जो कि हिंदू, SC, ST, क्रिश्चियंस के जो डेड बॉडीज़ थे उनको ट्रांसफ़र करने की हम अपील करें। और जो डेड बॉडी लाने में तकलीफ़ थी, एयरपोर्ट पे विदिन 5 आवर्स में KTR साहब ने एयरपोर्ट पे एक रिप्रेजेंटेटिव रखकर वो काम करे हैं और अल्हम्दुलिल्लाह आज सबसे तेज़ नॉन मुस्लिम्स की बॉडी इंडिया में पहुँचती है। तो उसमें सबसे बड़ा रोल हमारा है और साथ ही साथ तेलंगाना गवर्नमेंट का। तो मैं ऐसे कई मसले हैं, कई इंडियन इश्यूज़ हैं जो कि हमारे सिरनापल्ली, निज़ामाबाद डिस्ट्रिक्ट के सिरनापल्ली से एक बंदा परसों कुवैत में फंस गए थे। तो सुभान साहब ने जो है ना, मैं यहाँ से कॉल करा और सुभान साहब ने 2 घंटे के अंदर उनका मसला हल करे। इंशाल्लाह वो भी आपके सामने रखेंगे। मैं चाहूँगा कि अब बैक टू सब्जेक्ट, इमरान के ताल्लुक से सुभान साहब कुछ 2 अल्फाज बोलें क्योंकि शॉर्ट टाइम है और इमरान साहब को भी जाना है तो जल्द से जल्द कंप्लीट करेंगे। और मैं गुजारिश करता हूँ कि इमरान के चचा अनवर साहब से गुजारिश करता हूँ कि वो मैं बताना चाहूँगा कि जो इंटरनेशनल नेशनल लेवल के कॉम्पिटिशन्स होते हैं, जो स्पोर्ट्स हैं, ये हम और हमारा दिल बेहतर जानता है कि हम ये लेवल तक कैसे पहुँचते हैं। काफ़ी सारे लोग काफ़ी स्पोर्ट्समैन के बारे में बहुत सारी बातें कहते हैं, चाहे लड़का हो, लड़की हो, चाहे कोई भी स्पोर्ट्स हो। और ज़रूरी नहीं है कि एक स्पोर्ट्स के ऊपर हम ज़्यादा ध्यान दें। कोई भी एक स्पोर्ट्स को, चाहे क्रिकेट हो, चाहे वो फुटबॉल, हॉकी वगैरह, ऐसे बहुत सारे स्पोर्ट्स हैं जो हम नहीं जानते। ज़्यादातर लोगों को दूसरे स्पोर्ट्स के बारे में नहीं पता है, पर वो सारे स्पोर्ट्स अंडर दी गवर्नमेंट खेले जाते हैं, गवर्नमेंट से एफिलिएटेड होते हैं, इंडियन ओलंपिक एसोसिएशन से एफिलिएटेड होते हैं और उन्हीं के थ्रू इंडियन टीम बाहर जाती है खेलने के लिए और काफ़ी सारे मेडल्स आते हैं, परफॉर्मेंस अच्छा होता है। ऊपर वाले का लाख लाख शुक्र है और कि मैं इस छोटे से कस्बे से, छोटे से गांव से अल्लाह ने मुझे बहुत सारी हिम्मत दी है कि कुछ कितनी भी मुश्किलें हो, कहते हैं ना कि ना घबरा जोश तूफान से खुदा पर छोड़ दे कश्ती, ना घबरा जोश तूफान से खुदा पर छोड़ दे कश्ती,
पहुंच जाएगी मंजिल तक अगर किस्मत में साहिल हो। तो मैंने बस कोशिश की है अपनी और हिम्मत से आगे बढ़ता रहा। और मैं हमारे वालिदैन का बहुत तहे दिल से उनका शुक्र अदा करता हूँ कि इन्होंने हमें हिम्मत अफजाई के साथ आगे बढ़ते रहने की सलाह दी और हमेशा यही कहा कि बेटा कितनी भी मुश्किल हो परेशानी हो, अगर आप सच्चे हो अगर आप और शुक्रगुजार हूँ कि ये हमारे रोल मॉडल है, हमारे वालिद साहब और मेरे आइडियल ये है। जो मैंने गोल्ड मेडल जीता है वो सिर्फ हमारे वालिद साहब के लिए जीता है, क्योंकि इन्होंने भी अपनी जवानी में 2025-26 నూతన విద్యా సంవత్సరం మొదలైంది. మొదటి రోజు పాఠశాలలకు అనుకున్న స్థాయిలో విద్యార్థులు హాజరు కాలేదు. ఉపాధ్యాయులు సైతం అదే బాటను అనుసరించారు. తరగతి గదిలో విద్యార్థులు లేక వెలవెలబోయాయి. నూతన విద్యా సంవత్సరం గురువారం నుండి మొదలైంది. బడిబాట నిర్వహించి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు కృషి చేయాలని ఫలితం కల్పించలేదు. పాఠశాల ప్రారంభ దినోత్సవం రోజునే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, ఏకరూప దుస్తువులు అందిస్తామని చెప్పినా ఆచరణ సాధ్యం కాలేదు. నగరంలోని కోటగల్లీలోని ఒక పాఠశాలలో, ప్రాథమిక పాఠశాలలో 10 మంది విద్యార్థులు హాజరయ్యారు. అలాగే 6 నుండి 10వ తరగతి వరకు కూడా ఇదే పరిస్థితి దర్శనమిచ్చింది. అందరినీ ఒకే చోట కూర్చోబెట్టి చదువుకోవాలని అధ్యాపకులు సూచించారని విద్యార్థులు తెలిపారు. ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సౌత్ మండల విద్యాశాఖ అధికారిగా కొనసాగుతున్నారు. విధులకు హాజరైన అధ్యాపకులు, పూర్తిస్థాయి విద్యార్థులు పాఠశాలకు రాకపోవడంతో ముచ్చట్లలో మునిగిపోయారు. సుమారు 2 నెలలుగా పాఠశాలలకు సెలవులు రావడంతో పాఠశాల ఆవరణ పూర్తిగా చిత్తడిగా మారింది. వర్షం నీరు పాఠశాల మైదానంలో నిలిచింది. తరగతులు శుభ్రం చేయలేదు. మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులకు ఇచ్చిన బియ్యంతోనే వంట చేసి పిల్లలకు భోజనం అందజేశారు. పాఠశాలలు తెరుచుకున్నా వాటిని ముందస్తుగానే శుభ్రం చేయాల్సిన వారు నిర్లక్ష్యం వహించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఒకటి టీచర్ వచ్చిండు, ఓన్లీ మ్యాథ్స్ బేసిక్స్ నేర్చుకోమన్నారు. టీచర్స్ వచ్చిండు కానీ ఏం చెప్పలేరు, కానీ చదువుకోమన్నారు, ఏం చెప్పలేరు. మ్యాథ్స్ ఓన్లీ టేబుల్ చదువుకోమన్నారు. 6% ఉన్న ప్రజలు 60% ఉన్న బీసీలను పాలిస్తున్నారని పేర్కొన్నారు. బీసీలు ఏకమై అధికారం చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని పద్మశాలి నగర అధ్యక్షుడు దత్తాత్రి పేర్కొన్నారు. నగరంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఓబీసీ పోరుబాట ఆధ్వర్యంలో జూన్ 14న హైదరాబాద్ లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఓబీసీ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ఉందని తెలిపారు. బీసీలంతా తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. మధ్యప్రదేశ్ ప్రిన్సిపాల్ కార్యదర్శి నరహరి, హైకోర్టు న్యాయవాది పృథ్వీరాజ్ ఈ పుస్తక రచన చేశారని పేర్కొన్నారు. బీసీలో అంతా ఐక్యంగా ఉండి రాజ్యాధికారం కోసం పోరాడాలని సూచించారు. జై పద్మశాలి, జై ఓబీసీ. నిజామాబాద్ పట్టణంలో గల మొత్తం బీసీ ఏదైతే బీసీ కులాలు ఉన్నాయో దాదాపు 136 బీసీ కులాలు ఉన్నాయి. దయచేసి ఆ బీసీ కులాల అధిపతులందరూ కూడా ఈ ఓబీసీ ఏదైతే పుస్తకావిష్కరణ ఉందో ఆ ఆవిష్కరణ కార్యక్రమానికి ప్రతి ఒక్క కుల సంఘం నుంచి కూడా హైదరాబాద్ రావాల్సిందిగా మా తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఇందులో ప్రధానంగా 6% ఉన్నటువంటి ప్రజలు ఈరోజు పరిపాలనలో కూడా విపరీతమైనటువంటి పెత్తందారితనాన్ని చెలాయిస్తూ ఓబీసీ వర్గాలన్నింటినీ కూడా అనగదొక్కేటటువంటి విధానం ఉంది. దయచేసి ఇప్పటికన్నా ప్రజలందరూ చైతన్యవంతమై మరి ఈ యొక్క ఓబీసీ వర్గం నుంచి ఏదైతే 56% ఉన్నటువంటి ప్రజలము మరి మనకు ఉండేటటువంటి ప్రాతినిధ్యాన్ని ఒకసారి ఆలోచించుకున్నారు. ఈ ఆలోచన విధానం లోపల మరి ఉద్యమమే స్ఫూర్తి, పోరాడితే పోయింది ఏమి లేదు, ఎందుకంటే హక్కులు సాధించుకున్నది తప్ప ఇంకోటి లేదు. కాబట్టి దయచేసి నిజామాబాద్లో ఉండేటటువంటి మునూరు కాపు కానివ్వండి, మిగతా ఓబీసీ కులాలు బీసీ వర్గాలు కానివ్వండి, అందరూ కూడా ఏకతాటిపై నిలబడి మరి పుస్తకావిష్కరణ కార్యక్రమానికి సహకరించాలా. అదేవిధంగా ఇతడి కృషి చేస్తున్నటువంటి ఐఏఎస్ అధికారి పరికిపండ్ల నరహరి గారికి మరియు మన హైకోర్టు న్యాయవాది గారికి ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ 14 తారీఖు నాడు నగర నమస్కారము. ముందుగా పట్టణ పద్మశాలి ఎన్నికల్లో మా కార్యవర్గాన్ని నన్ను ఎన్నుకున్నందుకు మా 68 తరఫా అధ్యక్షులకు వారి కార్యవర్గానికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ముందుగా
రావడానికి కారణం ప్రముఖ ఐఏఎస్ అధికారి, మధ్యప్రదేశ్ ప్రిన్సిపల్ సెక్రటరీ పరిపల్ల నరహరి గారు మరియు హైకోర్టు న్యాయవాది పృథ్వీరాజ్ సింగ్ సంయుక్తంగా రచించిన ది OBCS అప్రైజింగ్ పుస్తక ఆవిష్కరణ గురించి. ది OBS అప్రైజింగ్ పుస్తకము ఈ నెల 14వ తేదీ రోజున ఉదయం 10 గంటలకు తురం ప్రతాప్ రెడ్డి తెలుగు యూనివర్సిటీ, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలోని NTR స్టేడియంలందు ఘనంగా విడుదల చేయించున్నారు. ఈ పుస్తకం గురించి 2 మాటలు. 6 ఏళ్ళు లోతైన పరిశోధన, 6 రాష్ట్రాలు తిరిగి లోతైన విశ్లేషణ పరిశోధన, దేశంలో వెనుకబడిన బీసీ వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలు మరియు వాటి పరిష్కారం గురించి ఈ పుస్తకంలో పొందుపరచడం జరిగింది. ఈ పుస్తకము రచయితలు 6 భారతదేశంలో 6 సంవత్సరాల పాటు జరిపిన ప్రముఖ ప్రయాణం ద్వారా అధ్యాపకులు, రాజకీయవేత్తలు, విద్యావేత్తలు, సాంఘిక చిత్తచేత వంటి అనేక రంగాల వ్యక్తులు చర్చలు జరిపారు. ఇది OBC వర్గాల్లో పెరుగుతున్న అసమర్థాన్ని వారు అత్యవసర సేవలు అందించి ప్రాణాలు కాపాడేవారు. ఆసుపత్రుల వద్ద వారి వాహనాలను నిలిపేందుకు కావలసిన స్థలం లేకుండా పోయింది. దీంతో వీరి రోడ్డు పక్కన పెడితే అక్కడి నుండి తీసివేయండి పోలీసులు ఒత్తిడి తెస్తున్నారని అంబులెన్స్ అసోసియేషన్ అధ్యక్షులు రాజేందర్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో 100కు పైగా అత్యవసర వాహనాలు ఉన్నాయి. ఆసుపత్రుల వద్ద అంబులెన్స్లను నిలిపే స్థలం లేకపోవడంతో జిల్లా పాత విద్యాలయం కార్యాలయం ఆవరణలో వాహనాలను నిలిపి ప్రస్తుతం సేవలందిస్తున్నారు. కాగా ఇదే సాకుగా చేసుకుని ప్రైవేట్ వ్యక్తులు సైతం ఇదే ఆవరణలో వాహనాలను నిలుపుతున్నారు. దీంతో ఇది కాస్త పార్కింగ్ స్థలంగా మారింది. దీంతో అత్యవసర సర్వీసుల వారికి ఇబ్బందిగా మారింది. 24 గంటల పాటు సేవలందిస్తున్న తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు. జిల్లా అధికారులు స్పందించి తమ ఉపాధి కోల్పోకుండా వాహనాలను నిలిపేందుకు స్థలం చూపించాలని కోరారు. జిల్లా కలెక్టర్ను, పోలీస్ కమిషనర్ను కలిసి వినతి పత్రం అందిస్తామని చెప్పారు. అధికారులు సహకరించి అత్యవసర సేవలు అందిస్తున్న తమ పట్ల కరుణించాలని వారు కోరుతున్నారు. బిల్డింగ్స్ అంటే సార్ ఇప్పుడు మీకు కూడా తెలుసు సార్, హాస్పిటల్ ఉంటుంది. హాస్పిటల్లో ప్రతి ఒక్క చిన్న స్థలం ఉంటుంది. అక్కడ పేషెంట్లు వస్తూ ఉంటారు. ఐపీ పేషెంట్, ఓపీ పేషెంట్, వాళ్ళ వెహికల్స్ ఉంటాయి. వాళ్ళు కూడా సెల్లార్స్ ఉంటాయి. కానీ ఆ విధంగా ఇప్పుడు ఒక హాస్పిటల్కి దగ్గర రోజు 100 నుంచి 200 మంది వస్తారు సార్. దానికి అటెండర్ కానీ, తర్వాత పేషెంట్ అటెండర్ కానీ, పేషెంట్ వాళ్ళు కానీ, వాళ్ళ వెహికల్స్, మా వెహికల్స్ కూడా ఇబ్బంది అయిపోతుంది. ట్రాఫిక్ కూడా మేము క్లియర్ చేసుకుంటేనే అక్కడ పార్క్ చేస్తున్నాం. అయినా మాకు రోడ్ నుంచి తొలగించడం జరిగింది సార్. ఎలాంటి రిప్రజెంట్ చేస్తారు సార్? మాకు హయ్యర్ ఆఫీసర్ గారికి ఒక రిక్వెస్ట్ సార్, మాది హంబుల్ రిక్వెస్ట్ సార్. మాది ఏంటంటే ఈ విధంగా మాకు చాలా ఇబ్బంది అవుతుంది. మాకు ఇబ్బంది అవుతుంది, మళ్ళీ పేషెంట్ వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది. సపోజ్ మేము సార్ ఎక్కడంటే ఆల్ ఓవర్ ఇండియా సర్వీస్ ఇస్తాం సార్. ఒక అంబులెన్స్ అంటే ఒక ఇంటి నుంచి తీసుకురాదని కానీ, మా ప్రైవేట్ అంబులెన్స్ అనేది ఆల్ ఓవర్ ఇండియా సర్వీస్ ఉంటుంది సార్. అన్ని ఎక్విప్మెంట్తో సహా, వెంటిలేటర్తో సహా, టెక్నీషియన్తో సహా ప్రతి ఒక్క సర్వీస్ మేము ఇస్తాం సార్. పేషెంట్ వాళ్ళకు ఎంత క్రిటికల్ పేషెంట్ అయినా కానీ, వెంటిలేటర్ పేషెంట్ అయినా కానీ మన నిజామాబాద్ నుంచి దేశం 4 మూలల మేము మొత్తం సర్వీస్ ఇస్తాం సార్. దానికి తోడు మా హైదరాబాద్ అయితే మేము 24 గంటలు సర్వీస్ కంపల్సరీ ఇస్తాం సార్. దానివల్ల ఆ పేషెంట్ కూడా ఇబ్బంది అవుతుంది. కొన్నిసార్లు పేషెంట్ డెత్ కూడా అవ్వడం జరుగుతుంది. సర్వీస్ అందక అంటే ఏ విధంగా సర్వీస్ అంటే అంబులెన్స్ సకాలంలో అతనికి చేరవలేక, అతనికి దగ్గర లేక, హాస్పిటల్ నుంచి చాలా దూరం ఇప్పుడు గ్రౌండ్ ఉంది. ఇప్పుడు సరే ఒక హోప్ హాస్పిటల్ కానీ, ఒక వేరే కొన్ని హాస్పిటల్స్ ఉన్నాయి ఖలీల్వాడ్లో. హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉన్నప్పుడు కొన్ని ఖలీల్వాడ్లో చాలా ట్రాఫిక్ సార్. ఈ అంబులెన్స్ ఇక్కడ నుంచి పార్క్ చేసిన మన స్థలం నుంచి అక్కడ నుంచి పేషెంట్ దగ్గర చేరుకోవాలంటే చాలా టైం పడుతుంది సార్. ఆ విధంగా పేషెంట్ వాళ్ళు కూడా చాలామంది డెత్ అవుతుంది సార్. ఆ విధంగా మాకు హాస్పిటల్ పక్కన మేము ఎటువంటి ట్రాఫిక్కి అంతర్యం కలగకుండా మా ఒక్కొక్క వెహికల్ ఒక హాస్పిటల్ దగ్గర మేము పార్క్ చేస్తామని ఆఫీసర్కి వేడుకుంటున్నాం సార్. కొద్దిగా మాకు కూడా దయచేసి ఆ రోడ్ పైన పార్క్ చేసేటట్టు మీరు చూడండి సార్. ప్రతి ఒక్కరూ వారి వాహనాలకు సంబంధించిన పత్రాలను సరిచూసుకుని వెంట పెట్టుకోవాలని అసిస్టెంట్ వెహికల్ సబ్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ సూచించారు. సిరికొండ మండలంలో వాహనాలను తనిఖీ చేశారు. ధృవపత్రాలు లేని వాహనాలకు జరిమానా విధించారు. సిరికొండ మండల కేంద్రంలో అసిస్టెంట్ వెహికల్ సబ్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ వాహనాలను తనిఖీ చేశారు. వాహనాలకు సరైన ధృవపత్రాలు లేని వాటిని జరిమానాలు విధించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ వాహనాలకు తప్పనిసరిగా అన్ని పత్రాలను సరిగా ఉంచాలని, లేని యెడల కఠిన చర్యలు తప్పవని వాహనదారులకు హెచ్చరించారు. వాహనాలకు స్పందించిన ధృవపత్రాలు వెంట ఉంచుకోవాలని అన్నారు. ఆయన వెంట కానిస్టేబుల్స్ భాస్కర్, ఆనంద్ తదితరులు ఉన్నారు.
తల్లి తండ్రి లేని అనాథ బాలికలకు స్త్రీ శిశు సంక్షేమ శాఖ ద్వారా ఉన్నత చదువుకు ప్రోత్సహిస్తోందని తెలిపారు. అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమాన్ని నిర్వహించారు. 18 సంవత్సరాల లోపు పిల్లలు పనిచేయవద్దని, చదువులో రాణించాలని సూచించారు. ప్రపంచ బాల కార్మిక నిర్మూలన దినోత్సవాన్ని చంద్రశేఖర్ నగర్ లో జిల్లా అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీనియర్ సివిల్ జడ్జి ఉదయ భాస్కర్, మహిళా వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారిని రసూల్టీ, కార్మిక శాఖ అధికారి యోహను హాజరయ్యారు. అంగన్వాడీలలో కొత్త పిల్లలను చేర్పేందుకు గాను అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమాన్ని నిర్వహించారు. బాల కార్మిక వ్యవస్థ అనేది రేపటి తరాన్ని కుంగదీసే పరిణామం అన్నారు. చిన్న వయసులోనే పిల్లలు కార్మికులుగా మారడం వల్ల సరైన శరీర ఎదుగుదల లేకుండా పోతుందని పేర్కొన్నారు. కార్మిక చట్టాలు అనేకమున్నా కొన్ని రహస్య ప్రాంతాలలో పిల్లలచే పనులు చేస్తున్నారన్నారు. అనాథ బాలికలకు మహిళా వయోవృద్ధుల శాఖ అండగా ఉంటుందని అధికారిని రసూల్బీ తెలిపారు. 10వ తరగతి వరకు జిల్లాలోని 5 హోమ్స్ లో చదివించడం జరుగుతుందని, ఆ పై విద్యను సైతం తమ శాఖ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. బాల కార్మిక వ్యవస్థను పూర్తి స్థాయిలో రూపుమాపడానికి అందరూ సహకరించాలన్నారు. విద్యార్థులకు అక్షరాభ్యాసం చేశారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ సిరిపిఓ స్వర్ణలత, శ్రీప్రియ పలువురు పాల్గొన్నారు. 18 సంవత్సరాల దాకా ఎటువంటి వారికి అపాయం జరగకుండా ఉండడానికి ఐసిపిఎస్ ఉంది. వారి రక్షణ కోసం ఐసిపిఎస్ ఉంది. పిల్లల రక్షణ, పోషణ మరియు వాళ్ళ చదువు, ఆరోగ్యానికి సంబంధించి పోరాడుతుంటారు. వారికి ఎటువంటి ఇబ్బందులు కలిగినా వెంటనే వారిని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి సంబంధిత హాస్టల్స్లలో వేస్తుంటారు. డబ్బున్న వాళ్ళు లేని వాళ్ళతో ప్రమేయం లేకుండా కూడా పిల్లలకి ఏదైనా అపాయం జరిగితే ఇమ్మీడియట్గా వాళ్ళు మన హోమ్స్ 5 హోమ్స్ ఉన్నాయి జిల్లాలో, ఆ హోమ్స్లో తెచ్చేస్తారు. 10వ తరగతి దాకా మా దగ్గర చదువుతారు. ఇంటర్మీడియట్ కేజీవి స్కూళ్ళలో చదివిస్తాం. పాలిటెక్నిక్ కాలేజ్ గవర్నమెంట్ మాదే డిపార్ట్మెంట్ ఉంది, హైదరాబాద్లో చదివిస్తాం. ఇంజనీరింగ్ కాలేజ్ కూడా మాకు సంబంధించి మా రికమెండేషన్స్తో ఇంజనీరింగ్ కూడా చేసి ఉద్యోగాలు చేసే పిల్లలు కూడా మా దగ్గర అనాథ బాలికలకి, బాలులకి, మగపిల్లలకి లేదు, ఓన్లీ బాలికలకు మాత్రమే ఇవన్నీ కూడా ఏర్పాట్లు మా దగ్గర ఉంటాయి. రీసెంట్గా మన దగ్గర కరోనా సమయం నుంచి తల్లిదండ్రులు చనిపోయిన పిల్లల్ని వారికి మేము నెలకి 4,000 చొప్పున, సంవత్సరానికి 36,000 రూపాయల చొప్పున మేము తల్లిదండ్రులు పోయిన పిల్లలకి మేము వారి పేరున ఎప్పుడైతే వాళ్ళు గవర్నమెంట్ హాస్టల్స్లో లేకుండా అమ్మమ్మ నాన్నమ్మల దగ్గర చదువుకుంటుంటే వారి అకౌంట్లోకి వేస్తాం. ఇదే కాకుండా అంగన్వాడీ కేంద్రంలో గర్భిణికి, బాలింతకి మొత్తానికి మనము గర్భిణీలకి భూభారతి చట్టం ద్వారా ప్రజల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనుందన్నారు. రైతులకు భూస్వాములు ఎలాంటి సమస్యలు లేకుండా తమ హక్కులను రిజిస్టర్ చేసుకునే అవకాశం ఈ చట్టం కల్పిస్తోందన్నారు. భీమ్గల్ మండలం పురాణిపేటలో తెలంగాణ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూభారతి రెవెన్యూ చట్టంపై అవగాహన కల్పించేందుకు ప్రతి గ్రామ పంచాయతీ స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేకంగా సదస్సులు నిర్వహించబడుతున్నాయి. గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన భూభారతి అవగాహన సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ యువ నాయకులు దైడి సురేష్ మాట్లాడుతూ, గ్రామ స్థాయిలోనే డిజిటల్ రికార్డులు అందుబాటులో ఉండడం ద్వారా నూతన రెవెన్యూ చట్టం పారదర్శకత నిర్వహించబడుతుందన్నారు. ఈ చట్టాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఏవైనా సందేహాలు ఉంటే సంబంధిత రెవెన్యూ అధికారులను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ షబ్బీర్, రెవెన్యూ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు దైడి సురేష్, తోట శివక్రాంతి, సీరం సాగర్, కైర శ్యామ్, తోట గణేష్, బసీరాబాద్ స్వామి, మల్లెల జనార్దన్, తోట శ్రీనివాస్, కార్యకర్తలు, గ్రామాభివృద్ధి కమిటీ, స్థానిక రైతులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. సాగుదారులైన హుస్సేన్ నగర్ గ్రామ పేదలకు వెంటనే పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పైరవికారులను కాదని పేదలకే పట్టాలు ఇవ్వాలని సిపిఐఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర నాయకులు పి రామకృష్ణ డిమాండ్ చేశారు. సిరికొండ మండలంలోని హుస్సేన్ నగర్ గ్రామంలో జరిగిన రెవెన్యూ సదస్సులో సిపిఐఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర నాయకులు పి రామకృష్ణ డిప్యూటీ తహసీల్దార్ కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర నాయకులు పి రామకృష్ణ మాట్లాడుతూ, సిరికొండ మండలంలోని హుస్సేన్ నగర్ పరిధిలోని ప్రభుత్వ భూమి ల్యాండ్ లార్డ్ జాగీర్దార్ సైదర్ జంగ్ ద్వారా సీలింగ్ ప్రభుత్వ భూమిగా సర్వే నంబర్ 836లో ఎస్సీ, బీసీ, మైనార్టీలకు చెందిన 70 మంది వ్యవసాయ కూలీలు 2001 సంవత్సరం నుండి సుమారుగా 140 ఎకరాలు సాగు చేసుకుంటున్న భూమికి పట్టాలు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని అన్నారు. హుస్సేన్ నగర్ గ్రామానికి చెందిన నిరుపేద ఎస్సీ, బీసీ, మైనార్టీ పేదలు ప్రభుత్వ భూమి సర్వే నంబర్ 836లో 285 ఎకరాల 10 గుంటల ప్రభుత్వ భూమిని, ఇందులో నుండి సుమారుగా 140 ఎకరాలను గత 24 సంవత్సరాల నుండి అడవి, ఆముదం, సోయా తదితర అరుతడి పంటలను సాగు చేసుకుంటున్నారన్నారు.
గతంలో కూడా ఇదే సిరికొండ మండలంలోని పొలిమేరలో గల రామడుగు గ్రామంలో ఇలాగే ఇదే జాగీర్దార్ వారసులమని ఆ గ్రామానికి చెందిన భూములను కబ్జా చేసి పట్టాలు పొందాలని ప్రయత్నాలు చేయగా సిపిఐఎంఎల్ ప్రజాపంత పార్టీ ఉద్యమం చేసిందన్నారు. గ్రామస్తుల పోరాటం ప్రభుత్వం దృష్టికి రావడంతో బినామీ వ్యక్తులపై గల రిజిస్ట్రేషన్ రద్దు చేసి అదే గ్రామానికి చెందేలాగా చేసి అక్కడి వారికి న్యాయం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ మాస్లైన్ జిల్లా నాయకులు ఆర్ రమేష్, మండల నాయకులు వి భూమాగడ్, పీఓడబ్ల్యూ డివిజన్ కార్యదర్శి రావుట్ల పుష్పలత, సిపిఐఎంఎల్ మాస్లైన్ నాయకులు పి భూమేష్, గోపి, గంగమల్లు శ్రీకాంత్, ఆర్ శ్రీకాంత్, నాగరాజు, ఎస్ లక్ష్మి, బరికుంట భూమేశ్వర్, సింగరం నాగరాజు, ఇసంపల్లి రామస్వామి, చింతకింది మహేష్, రాసబోయిన మోహన్, బి రమేష్, భూదేవ, రామస్వామి, జావిద్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. రెవెన్యూ శివారులో గల 836 సర్వే నెంబర్లో 200 పైచిలుకు ఉన్నటువంటి భూమి సైదార్జంగ్ అనేటటువంటి ఒక ల్యాండ్ ఈ గ్రామంలో సుమారు 1000 ఎకరాల వరకు ఉన్నటువంటి భూమిని ఆ రోజు 1950 తర్వాత సీలింగ్లో ఆ భూమిని తీసుకోవడం జరిగింది. ఆ భూమిని చాలా మేరకు పేదలకు కాస్ట్ కోసం అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది. అనేక సంవత్సరాలుగా సాగు చేస్తున్నటువంటి వీళ్లకు ఇతర సర్వే నెంబర్లలో ఆ సైదార్జింగ్కి సంబంధించినటువంటి భూములలో పట్టలైనవి, కానీ ఈ 836కు సంబంధించినటువంటిది ఎక్కువ మేరకు ఫారెస్ట్ ఉండడం వల్ల సుమారు 80-90 ఎకరాలు ఓన్లీ సాగు భూమి ఉండేటటువంటి స్థితి ఉన్నటువంటి భూమికి ఇప్పటికీ ఈ పేదలకు సుమారు 65-70 కుటుంబాలకు పట్టాలు కాలేదు. వీళ్ళందరూ గత 40 సంవత్సరాలుగా సాగులో చేస్తున్నారు. వీళ్ళు వారసులుగా భూమికి వారసులుగా ఉన్నారు. కానీ ఇటీవల కాలంలో ధరణి వచ్చిన తర్వాత ఆ భూమి పట్ట అనేటటువంటి దాంతో ఆ ధరణి లోపం వల్ల అది పట్ట ఒక మనిషి పేరు మీద సైదార్జింగ్ అనేటటువంటి అతని పేరు మీద రావటం వల్ల ఎవరో హైజామా వేసుకొని ఈ భూమిని కాజేయాలని కుట్ర చేస్తున్నారు కొంతమంది. అందుకని ఎవరైతే కాస్తులో ఉన్నారో, ఎవరైతే సాగు చేస్తున్నారో వాళ్ళందరికీ మొత్తం ఎక్కువ శాతము ఎస్సీలు, బీసీలు, మైనార్టీలో ఉన్నటువంటి వీళ్ళందరికీ కూడా ఆ భూమిపై హక్కు కల్పించాలని, ఈ భూమిని సీలింగ్ ద్వారా వచ్చింది, రికార్డులు ఎన్ని తప్పులున్నా కూడా సరి చేయవలసినటువంటి బాధ్యత కలెక్టర్ గారిది, రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ఈ భూమిపై హక్కు ఈ భూభారతిలోనైనా వీళ్ళకు వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని ఇప్పుడు మెమోరాండం కూడా ఇచ్చాం. భూభారతిలో ఇది వెంటనే అమలయ్యే విధంగా కలెక్టర్ గారు వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని విజ్ఞాపన. నందిపేట్ మండల కేంద్ర పలుగుట్ట శివారు ప్రాంతం నల్లపోచమ్మ వెళ్లే దారిలో మండల రజక కళ్యాణ మండపం కొరకు భూమి పూజ చేసిన శిలాఫలకాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ చర్యను నిరసిస్తూ రజక సంఘం నాయకులు ఆందోళన బాటపట్టారు. నందిపేట్ మండల రజక సంఘం సభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అనంతరం మండల తహసీల్దార్ మెమోరాండం సమర్పించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు కుంటాల గవస్కర్ మాట్లాడుతూ ఆర్మూర్ నియోజకవర్గంలో గత ప్రభుత్వ మాజీ ఎమ్మెల్యే ఆసన గారి జీవన్ రెడ్డి రజకుల అభివృద్ధిని ఆశిస్తూ రజక కళ్యాణ మండపం కొరకు దాదాపు ఎకరం భూమిని కేటాయిస్తూ 20 లక్షల అంచనా ప్రాసెసింగ్ ఆర్డర్ తో మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో భూమి పూజ కార్యక్రమం చేయించారని, మండల టీఆర్ఎస్ శ్రేణులు, మండల అధికారుల సాక్షిగా వేసిన శిలాఫలకాన్ని గుర్తు తెలియని వ్యక్తులు అందాజా 2 రోజుల కిందట ధ్వంసం చేశారని, శిలాఫలకం ధ్వంసం చేసిన వ్యక్తులను వెంటనే గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ఎస్ఐ చిరంజీవికి ఫిర్యాదు చేశామన్నారు. అంతేకాకుండా అది కేవలం శిలాఫలక ధ్వంసం కాదని మండల రజక సోదరులపై వివక్ష చూపించడముగా భావిస్తున్నామన్నారు. మండలంలో అన్ని కులాలకు కళ్యాణ మండపాలు అంగరంగ వైభవంగా నిర్మించుకోవడం జరిగిందని, ఆర్థికంగా ముందంజలో లేము కాబట్టి కాస్త వెనుకబాటుగా మా కళ్యాణ మండప నిర్మాణం జాప్యం జరిగిందని, మాకు కేటాయించిన భూమిని ఎవరైనా కబ్జా చేయాలని చూస్తే ఊరుకునేది లేదని, అసలే వివక్షకు గురవుతున్న మా రజక జాతిపై ఈర్ష్య ఎందుకని, అందరిలాగే మేము కూడా మండల రజకుల సౌలభ్యం కొరకు కళ్యాణ మండపం నిర్మించుకుంటే తప్పేంటని ప్రశ్నించారు. అధికారులు వెంటనే శిలాఫలక ధ్వంసం చేసిన వారిని గుర్తించి ఈ తెలియక పూనుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని, అలాగే మాకు కేటాయించిన భూమికి హద్దులు చూపిస్తే వెంటనే మండప నిర్మాణం చేపట్టుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో నందిపేట మండల గ్రామాల రజక సంఘం అధ్యక్షులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మరి ఈరోజు గతంలో మాకు కళ్యాణ మండపం నిమిత్తము శ్రీ గౌరవనీయులైన ఆసన గారి జీవన్ రెడ్డి గారు మా రజక కళ్యాణ మండపం కోసం ఇక్కడ భూమి కేటాయించడం జరిగింది. అలాగే దానికోసం 25 లక్షల ప్రొసీడింగ్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఎవరో 2 రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు ఈ యొక్క శిలాఫలకాన్ని ధ్వంసం చేయడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి భూమి పక్కన గల గుట్టకి మొత్తం మొరం తీసుకుంటూ అక్రమంగా తరలిస్తున్నారు. వాళ్ళపై కూడా చర్య తీసుకోవాలా. ఏదైతే మా శిలాఫలకాన్ని ధ్వంసం చేసిరో వాళ్ళని గుర్తించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నేను నందిపేట మండల రజక సంఘ ఉపాధ్యక్షుడిని. అయితే 2023లో గౌరవనీయులైన ఆసన్న గారు జీవన్ రెడ్డి గారు మా ఎమ్మెల్యే గారైన
ఆశన్న గారు మాకు ఈ భూమి కేటాయిండు దీనికంటే కళ్యాణ మండపం కొరకు మాకు నంది మండలంలో ఎక్కడ కాబట్టి ఇక్కడ మా కొరకై కళ్యాణ మండపం కేటాయించాడు. దాని నిమిత్తం మాకు ఇక్కడ భూమి అలాట్ చేశారు. అయితే ఆ భూమి ఎవరు గుర్తు తెలియని వ్యక్తులు ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కావున దీన్ని సంబంధించిన ఎంక్వైరీ జరగాలని కోరుతున్నాం. దీనికి వేముల ప్రశాంత్ రెడ్డి గారు కూడా వచ్చి మాకు ఇనాగ్రేషన్ చేశారు. ఇంతమంది పెద్దలు వచ్చి చేసిన దాన్ని కూడా అన్యాక్రాంతం చేస్తున్నారు. కావున అధికారులు దీని గురించి కొద్దిగా ఎంక్వైరీ చేయాలని పోలీస్ ఫిర్యాదు చేస్తారా? పోలీసులకు ఫిర్యాదు చేయడానికి మేము ఇప్పుడు వెళ్తున్నాం. కొద్దిగా దయచేసి దీని గురించి దృష్టి సారించాలి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుకు స్థానచలనం. నూతన కలెక్టర్ గా వినయ్ కృష్ణారెడ్డి నియామకం. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా సీతక్కకు బాధ్యతలు. అభివృద్ధిపై జిల్లా ప్రజల ఆశలు. కాళేశ్వరం పేరుతో దోపిడీకి పాల్పడ్డ కేసీఆర్ కుటుంబం. సీఎం రేవంత్ పై కేటీఆర్ విమర్శలపై రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఆగ్రహం. నాళేశ్వర్లో ఘనంగా గ్రామ దేవతలకు బోనాలు. బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్న మున్నూరు కాపులు. పాఠశాలలో మొదలైన దోపిడీ పర్వం. పాఠశాల లోగోతో ప్రైవేట్ వారితో పుస్తకాల విక్రయాలకు శ్రీకారం. విద్యార్థి సంఘాల ఆగ్రహం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.